గాజులంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా! సో, గాజులు చాలా చాలా ఉన్నాయి. ఈ ప్లేస్ ఏంటో నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. అలాగే గేమ్స్ అంటే ఇష్టం లేని పిల్లలు, పెద్దలు ఎవరు ఉండరు కదా! సో, ఇది కూడా ఎక్కడ జరిగింది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఎక్కడో కాదండి. మా ఊర్లో పండక్కి ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడనమాట. సో, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. నేను ఈరోజు మా బుడ్డోడిని తీసుకొని సరదాగా అలా సాయంత్రం వెళ్దాము ఎగ్జిబిషన్‌కని వెళ్ళాము. ముందు నేను, మా తమ్ముడు బుడ్డోడిని తీసుకొని వచ్చేసామనమాట. వెనకాల అమ్మ వాళ్ళొస్తున్నారు. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ కూడా చేయండి. సో, ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న జలపాతం ఎఫెక్ట్‌లో మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి ఒక సెటప్ చిన్నది చేశారు. ఫోటోస్ దిగుతాక బావుంటది. బట్ నాకేంటంటే కొంచెం లైట్ ఉంటే బావుండనిపించింది. నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన టాయ్స్, బెలూన్ టాయ్స్ ఉంటాయి గదా! అది స్టార్టింగ్ స్టాల్ ఉంది. దాని అపోజిట్‌లోనే మొత్తం లేడీస్ ఐటెమ్సే. అన్ని లేడీస్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ఆ స్టాల్ పెట్టారు. దాని పక్కనే స్టీల్ సామాన్, ప్లాస్టిక్ సామాన్ పెట్టారు. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ గేమ్స్ జోన్ అనమాట. రకరకాల గేమ్స్ మనం ఆడుకోవడానికి, పిల్లలకి బొమ్మలు కొనడానికి చాలా టాయ్స్, చాలా స్టాల్స్ పెట్టేశారనమాట. ఏంటంటే నేను ఇవన్నీ మీకు మధ్యలో చూపిస్తాను. మా అమ్మ వాళ్ళొచ్చాక షాపింగ్ ఎలాగో చేస్తాం కాబట్టి అప్పుడు చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే పిల్లోడికి సంబంధించిన గేమ్స్ ఆడించడానికి మేము ఆ జోన్‌కెళ్తున్నాము. సో, వీడియో కొంచెం ఫ్లిక్కర్ అవుతుంది లైట్స్ వల్ల. లైట్స్ చాలా ఎక్కువ పెట్టేశారు. లైట్స్ తీస్తుంటే ఫ్లిక్కర్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎడిటింగ్‌లో తీసేసాను. బట్ ఏంటంటే అయినా సరే ఇంకా వెలుగుతూ ఉన్నాయన్నమాట అలాగా. సో, ఆ జోన్ అంతా అయిపోయిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే వచ్చేసింది చూసారా? జెయింట్ వీల్ ఎలా తిరుగుతుందో. జెయింట్ వీలు, కొలంబస్, బ్రేక్ డాన్స్, చిన్న పిల్లలకి సంబంధించిన జారుడు బల్ల, బోటింగ్, ఇంకా నెట్ గేమ్స్, కార్ గేమ్స్, బైక్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము కొంచెం ముందొచ్చేసామనమాట. పండగ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటది. మేము ముందొచ్చేసాం. ఈ బోటింగ్ ఏరియాలో మా బుడ్డోడు చిన్నోడయిపోవడం వల్ల వాడు డ్రైవ్ చేయలేడు కాబట్టి కూర్చొని ఫోటోస్ తీసాము. నెక్స్ట్ ఏంటంటే మా వోడికి సెట్ అయ్యే గేమ్ ఇదే అనిపిచ్చింది. అంటే ఏ ఎక్కడ బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉండే గేమ్ ఈ కార్ గేమ్ అనిపించి అందులో కూర్చోబెట్టాము. చూసారా అసల పిల్లలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. సో, మేమేంటంటే పండగ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎళ్ళాం. అసలెలా ఉంటది ఏంటో చూద్దాం అన్నట్టు ఎళ్ళాం కాబట్టి, నాకు ఎక్కువ జనాలుంటే కొంచెం సఫోకేటింగ్‌గా ఉంటది. ముందే ఎళ్లి చూద్దాం అసల ఏం స్టార్ట్ చేశారు ఏంటి అని ఎళ్ళాం కాబట్టి, నాకు పెద్ద అనిపించట్లేదు. జనాలు లేకపోయినా పర్లేదులే అనిపించింది. సో, అదయిపోయిన తర్వాత మా బుడ్డోడి గేమ్స్ ఆడించేసిన తర్వాత మా అమ్మ వాళ్ళొచ్చారంటే పికప్ చేసుకోవడానికి మా తమ్ముడెళ్తున్నాడు. ఎనకాలే బుడ్డోడు కూడా బయలుదేరాడు. సో, మా తమ్ముడు బయటికెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకురావడానికెళ్ళాడు. మేము వెయిట్ చేస్తున్నామనమాట. అమ్మ వాళ్ళు రాగానే ఇంక మనవడు టాయ్స్ షాప్ చూపించాడు ఇంకంతే. ఇంక చూసారా? కొనేయడానికి ఏది బావుంది, ఏది బావుందని సెలక్షన్ చేస్తున్నారు. అది గూడా మా బుడ్డోడికి చూపిస్తున్నారనమాట. ఏది నచ్చిందో అదే తీసుకో. అదే చిన్నప్పుడు మమ్మల్ని తీర్థానికి తీసుకెళ్ళినప్పుడు అది కొనండని ఏడ్చి గోల పెట్టినా కూడా ఎంతో ఏడేస్తే ఒక్క బొమ్మ అది గూడా ఆళ్ళకి నచ్చింది తీసుకునేవాళ్ళు. మనవళ్ళ విషయంలో మాత్రం చూసారా మారిపోయారు తల్లిదండ్రులు ఇంకంతే. మన టైంలోనేమో ఫుల్లు డాన్‌లా బిహేవ్ చేస్తారు. మనోళ్ళ టైంకొచ్చేసరికి స్వీట్ హార్ట్స్ అయిపోతారనమాట మొత్తం అందరూ. సో, మా వోడు ఫైనల్‌గా ఆ పర్పుల్ కలర్ బెలూన్ నచ్చి తీసుకున్నాడు. ఇంకా బెలూన్‌తో ఫుల్ ఎగ్జిబిషన్ మొత్తం హడావుడి చేసేసాడు. తర్వాత దాని అపోజిట్‌లోనే ఒక స్టాల్ పెట్టారనమాట లేడీస్‌కి సంబంధించింది. మొత్తం సేఫ్టీ పిన్స్ దగ్గర నుంచి నెక్లెసెస్ వరకు అన్నీ దొరుకుతాయి. నాకైతే బానే అనిపిచ్చింది. రీజనబుల్‌గానే ఉన్నాయి ప్రైజెస్ అనిపించింది. బ్రేస్లెట్స్ కొత్త కలెక్షన్ గూడా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర ఎగ్జిబిషన్స్ ఏమన్నా ఈ పండగ టైంలో పెడితే ఎగ్జిబిషన్‌లోకి వెళ్లి మీరు కూడా ఒకసారి చూసుకోండి. మీకు రీజనబుల్ అనిపిస్తే మీరు కొనుక్కోవచ్చు. మేమేంటంటే డైలీ వేర్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అంటే ఫ్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్ ఉంటాయి కదా! వాటిని మాత్రమే తీసుకున్నాం అనమాట. బోర్డ్ కూడా పెట్టారు చూసారా? ఈచ్ వన్ 20 ఓన్లీ అని చెప్పేసి. నాకు కూడా కొంచెం రీజనబుల్‌గానే ఇస్తున్నారేమో అనిపిచ్చింది. కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇయర్ రింగ్ కలెక్షన్స్, ఇంకా నెక్లెస్ కలెక్షన్స్, బ్రేస్లెట్ కలెక్షన్స్, ఇంకా నల్ల పూసలుంటాయి కదా! అవి, గాజులైతే ఇక్కడ చూసారా పరిచేశారు ఇక మనకి.
మనం ఏరుకోవడమే మన సైజుకి సంబంధించి అన్ని రకాల గాజులు 2 గాజులు 30 రూపీస్ అని అక్కడ బోర్డేసారు చూసారా? సో, చాలా రకాల గాజులున్నాయి. ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. చిన్న పిల్లలకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో, మీరు గాని విజిట్ చేస్తే మీకు నచ్చితే కొనుక్కోండి. దాని అపోజిట్‌లో ఇలా ప్లాస్టిక్‌కి సంబంధించిన స్టాల్ ఏదో పెట్టారు. చూస్తున్నామనమాట. బేసిక్‌గా బయట కూడా ఇవి దొరుకుతాయి కానీ, ఏంటంటే 20 రూపీస్‌కే కదా వస్తున్నాయి అన్న థాట్‌లో చూస్తున్నారు అమ్మ వాళ్ళు. బాటిల్స్, ఇంకా క్లిప్స్ అయి ఉంటాయి కదా! బట్టలారేసుకోవడానికి క్లిప్స్, చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ డబ్బాలు ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయన్నమాట. పర్లేదు మనం తీసుకోవచ్చు. తక్కువ ప్రైజే కాబట్టి. సో, మీరు ఎగ్జిబిషన్స్‌లో ఇవైనా తీసుకుంటారా? రెస్పాండ్ అవ్వండి కామెంట్ ద్వారా. నెక్స్ట్ మా పిల్లోడికి టాయ్స్ చూస్తున్నాననమాట. లెర్నింగ్ టాయ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్టివిటీ టాయ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాను. కానీ అన్నీ కార్లు అయ్యి ఉన్నాయి తప్ప ఏం లేవు. సో, ఫైనల్లీ ఒక మ్యాజిక్ స్లేట్ ఒకటి తీసుకున్నాను వాడికి. మ్యాగ్నెటిక్‌ది. ఈ మధ్యన రాస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు పిచ్చి గీతలు గీసేస్తున్నాడని. అదొకటి తీసుకున్నాను. తర్వాత బ్యాంగిల్ సెట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. 150 రూపీస్, 120 రూపీస్ అలా చెప్తున్నారు. ఒకవేళ మీరు ఎగ్జిబిషన్‌లో విజిట్ చేసి క్వాలిటీ బావుంది అనుకుంటే మాత్రం తీసుకోండి. దాని పక్కన ఏంటంటే చదువుకునే పిల్లలకి ఉంటాయి కదా! రకరకాల వస్తువులున్నాయి. ఇవి ఉంటాయి కదా! ఎరేజర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. మేము చదువుకునే రోజుల్లో అయితే అంత ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు బోలెడొచ్చేసినియి. తర్వాత స్టాల్స్ అన్ని విజిట్ చేసి కొంచెం అలసిపోయామని పక్కన ఇక్కడ పానీపూరి అండ్ గోబీ మంచూరియా స్టాల్ ఒకటి పెట్టారు. సర్లే ఇంక అలసిపోయామని ఒక్కో ప్లేట్ ఆర్డర్ పెట్టాం. నాకు అస్సలు నచ్చలేదు అసల. టేస్ట్ కూడా బాలేదు. ప్రైస్ కూడా చాలా ఎక్కువ 40 రూపీస్. మేము ఏదో తిన్నాం గానీ ఏదో అసలు సాటిస్ఫాక్షన్ లేదు. పక్కన ఫోటో బూత్ ఉంటే అక్కడికెళ్ళి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫోటోస్ దిగేసాము. మామూలు చెట్లకి యాపిల్ అలా ఉంటాయి కదా! యాపిల్ పళ్ళని అలా తగిలించారనమాట. సో, అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వచ్చేసే ముందు మా పిల్లోడికి ఇలా కార్స్ ఉంటే అక్కడ ఒక 2, 3 కార్లు ఎక్కిచ్చి ఒక 4, 5 రౌండ్‌లు తిప్పించాము. ఇంకా అమ్మ వాళ్ళొచ్చిన తర్వాత వీడు ఏ గేమ్స్ ఆడలేదు అని చెప్పేసి ఇంక ఈ కారు ఒకటి అలా తిప్పించామనమాట. సో, మీకు దగ్గరలో ఎగ్జిబిషన్ ఏమైనా ఉంటే మీరు తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్‌లో. పిల్లల కోసమైనా తప్పకుండా వెళ్ళండి ఈ పండక్కి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.